నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో చార్లెస్ స్క్వాబ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ సీఎంతో భేటీలో ఆర్థిక సేవల బహుళజాతి సంస్థ ప్రకటన. సీఎం పర్యటనపై బీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టిన కాంగ్రెస్. విదేశాలకు వెళ్లిన కేటీఆర్ ఎన్ని పెట్టుబడులు తెచ్చారని ప్రశ్న. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం కూడా గత ప్రభుత్వానిదే. కూలే గోడలు కట్టి బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని భట్టి ధ్వజం. విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే జీవో 33పై పోరాటం చేస్తాం. స్థానికత నిర్ధారణ కోసం సమగ్ర విధానానికి హరీష్ డిమాండ్. హైదరాబాద్ వాసుల మెరుగైన సేవలకే జీఐఎస్ సర్వే. డిజిటల్ నగరంగా తీర్చిదిద్దుతామన్న జీహెచ్ఎంసీ కమిషనర్. జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వక్ఫ్ చట్ట సవరణ బిల్లు సచార్ కమిటీ నివేదికతోనే రూపొందించామని కేంద్రం స్పష్టీకరణ. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే ప్రధానమన్న భారత్. ఆందోళనల దృష్ట్యా వీసా దరఖాస్తు కేంద్రాల మూసివేత. ప్రముఖ ఆర్థిక సేవల బహుళజాతి సంస్థ చార్లెస్ స్క్వాబ్ హైదరాబాద్ లో టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డాలస్ లోని చార్లెస్ స్క్వాబ్ ప్రధాన కార్యాలయానికి వెళ్లి ఆ కంపెనీ యాజమాన్యంతో చర్చలు జరిపారు. భారత్ లో మొదటి టెక్నాలజీ సెంటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తామని, దీనికి సంబంధించి కంపెనీ అంతర్గత తుది అనుమతుల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపింది. త్వరలో హైదరాబాద్ కు తమ కంపెనీ ప్రతినిధి బృందం రానుందని సీఎం రేవంత్ రెడ్డికి యాజమాన్యం తెలిపింది. కంపెనీ విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని సీఎం తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలపై బీఆర్ఎస్ విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే వారికి కళ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత సంపత్ కుమార్ ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే తప్ప కేటీఆర్ ఆందోళనలో అర్థం లేదని ఎంపీ మల్లు రవి విమర్శించారు. అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతల విమర్శలను కాంగ్రెస్ తిప్పికొట్టింది. గతంలో ఎన్నోసార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన కేటీఆర్ ఎన్ని కోట్లు తెచ్చారో చెప్పాలంటూ ఎదురుదాడికి దిగింది. సీఎం రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తెస్తుంటే గులాబీ పార్టీ నేతలకు కళ్లు మండుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. హనుమకొండ జిల్లా ములకనూరులో రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న మంత్రి బీఆర్ఎస్ వైఫల్యాలను సరిచేసుకుంటూ వస్తుంటే ఓర్వలేక తమపై బట్టకాల్చి మీద వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికాకు వెళ్లి వ్యక్తిగతమైన పర్యటన కాదు, ఇది అధికార పర్యటన. ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలకు సంబంధించిన అధికారులతో పాటుగా అమెరికాకి వెళ్లి వివిధ డెలిగేషన్స్ కలుస్తా ఉంటుంటే రాష్ట్రం ఎక్కడ బాగుపడుతుందో, మేము 10 ఏళ్లలో ఏం చేయలేకపోతే అన్నటువంటి కండ్ల మంటతోటి అనేకమైన ఆరోపణలు చేస్తా ఉన్నారు. మేము సవాల్ చేస్తా ఉన్నాం. ఈ రోజు 10 సంవత్సరాలుగా ఫామ్ హౌస్ నుంచి కనీసం బయటికి సెక్రటరీకి రాని ముఖ్యమంత్రి 10 ఏళ్లుంటే ఈ రోజు దేశ ఎల్లలు దాటి తెలంగాణ ప్రజల బాగు కోసం ప్రజాపాలన పేరు మీద బాగు చేయాలనే ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరుతా ఉన్నాం. బీఆర్ఎస్ నేతలు మాయ మాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీలో విమర్శించారు. 10 ఏళ్లలో కేటీఆర్ చాలాసార్లు విదేశాలకు వెళ్లారని, తక్కువ వడ్డీకి అప్పులు ఇచ్చే ప్రపంచ బ్యాంకు వద్దకు వెళ్లకుండా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో కేటీఆర్ సహా ఎవరు పెట్టుబడులు పెట్టినా ఆహ్వానిస్తామన్న నేతలు చట్ట వ్యతిరేక వ్యాపారాలు తప్ప తెలంగాణలో ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చని సూచించారు. ప్రభుత్వాన్ని బదనాం చేయడానికే తప్ప కేటీఆర్ ఆందోళనలో అర్థం లేదని ఎంపీ మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు అమెరికా టూర్ పెట్టుకుని అక్కడ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ కి తెలంగాణ రావడానికి కావలసి అడిగి రావటమే కాకుండా వారికి ఉన్నటువంటి అనుమానాలన్నీ తీర్చి అప్పటికప్పుడే అగ్రిమెంట్ చేసుకొని రావటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఒక ఇండస్ట్రీ సంబంధించి జగదీశ్వర్ రెడ్డి గారు, ఆయన రేవంత్ రెడ్డి గారు తమ్ముడే కానీ ఆయన ఇప్పుడు అమెరికా పోలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి గారు ఎంపీ కాకముందు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు కూడా అమెరికాలోనే ఉన్నారు. అక్కడ ఇండస్ట్రీస్ కానీ వారి వ్యాపారం వారు చేసుకుంటున్నారు. వారి వ్యాపారం కానీ వారు చేసే పనులన్నీ ముఖ్యమంత్రికి సంబంధించినవి కాదు, అమెరికాలో చేస్తున్నారు. అక్కడ ఒక కంపెనీని వారు ఉన్నంత మాత్రాన దానితో ఇక్కడ 1000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే అదెట్లా చేస్తారని మాట్లాడుతున్నాం.
కేసీఆర్ ప్రభుత్వం రాకముందు నా కుటుంబంలో ఎవరు కూడా అధికారంలో పాలు పంచుకోరని చెప్పినటువంటి కేసీఆర్ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరికీ అధికారాన్ని కట్టబెట్టి 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టినటువంటి ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరికి కూడా రేవంత్ రెడ్డి గారు మీద చెయ్యి ఏలు చూపించేటట్టు అర్హత లేదని చెప్పడమే నా ఉద్దేశం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులపై బీఆర్ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత సంపత్ కుమార్ విమర్శించారు. ముఖ్యమంత్రి అమెరికా పర్యటనను కేటీఆర్ స్వాగతిస్తే బాల్కసుమన్, క్రిశాంక్ విభేదించడంలో ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఇంకా ఏ కంపెనీతో ఒప్పందాలు చేసుకోలేదన్న సంపత్ కుమార్ తమ హయాంలో ఫక్తు కుటుంబ పాలన సాగించారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వంపై బురద జల్లడం మాని బాధ్యతగా వ్యవహరించాలని చురకలంటించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యాపబిలిటీస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారి పర్యటన విజయవంతమవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది అని చెప్పి కేటీఆర్ గారే ఆకాంక్షించారు, ట్వీట్ చేసిర్రు, ప్రెస్ లో కూడా మాట్లాడినరు. ఇన్ని రోజులు ఆయన కనుసైగల్లో పనిచేసినటువంటి బాల్కసుమను మరియు క్రిషాంక్ ఎందుకు కేటీఆర్ ను విభేదిస్తూ మాట్లాడుతున్నారు అనేది కూడా గ్రహించాల్సిన విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. తిరుపతి రెడ్డి విషయమో అధికారికంగానే బరాబర్ అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆ చైర్ లో ఉన్నటువంటి విచక్షణాధికారం మేరకు పిలిచిండ్రు, పోయిండు. ఇకపోతే ఇంకొక బ్రదర్ కొండలరెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయిండ్రు. ఆస్ట్రేలియాలో ఆ చైర్ లో కూర్చున్నారు. పిలిచినప్పుడు ఇక్కడ కూర్చోరు ఆయన అంటే కూర్చుంటారు. అది అధికారిక కార్యక్రమం అసలే కాదు. పోనీ ఆ కల్వకుంట్ల కుటుంబానికి నష్టం చేసేది కాదు. మళ్ళీ ఎందుకు గగ్గోలు పెడుతున్నారో అర్థం కాలే. నాగార్జున సాగర్ వద్ద సుంకిశాల రిటర్నింగ్ వాల్ కూలిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ కు తాగునీటి కోసం నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజ్ నుంచి కృష్ణా జలాల తరలింపునకు సుంకిశాల చేపట్టారు. సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటర్నింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలటంతో సుంకిశాల పంప్ హౌస్ నీట మునిగింది. ఇక్కడ 3 షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు. సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం వాటిల్లలేదు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 6 గంటలకు ఈ ఘటన జరగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం బీఆర్ఎస్దేనని, ఆ పాపాన్ని ఇంకెవరి మీదో వేసే ప్రయత్నం చేయడం దారుణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సుంకిశాల ప్రాజెక్టు గోడ కూలిందన్నారు. బీఆర్ఎస్ హయాం నాటి ప్రాజెక్టు డిజైన్లు లోపభూయిష్టంగా ఉన్నాయని, కూలే గోడలు కట్టి మరొకరిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. హైదరాబాద్లోని టీజీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో వర్షాల దృష్ట్యా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. పదోన్నతులపై ఉద్యోగులతో చర్చిస్తామని తెలిపారు. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలింది. సాగర్లో నీళ్లు రాకపోతే ఏమొస్తుందండి? సాగర్ కట్టిందే నీళ్ల కోసం. ఆ నీళ్లలోంచే కదా పంప్ హౌస్ కట్టి నీళ్లు తెచ్చుకుందామని, డ్రింకింగ్ వాటర్ తెచ్చుకుందామని. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా మీరు డిజైన్ చేసి కట్టాల్సింది. అంటే మీ డిజైన్లు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషను, మీ పాలన ఏ రకంగా ఉన్నాయో స్పష్టంగా అర్థం అవుతా ఉంది. మేము కట్టింది కాదు, కట్టించింది కాదు, మా హ్యాంలో మొదలుపెట్టింది కాదు. తవర పుణ్యమే ఇది కూడా. ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీదే. రాష్ట్ర ప్రజల సొమ్ముని నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. మొదలుపెట్టించినటువంటి మిగతా ప్రాజెక్టుల పరిస్థితి ఎట్లా ఉన్నాయో భవిష్యత్తులో వాటి సంగతి కూడా ఎట్లా ఉంటుందో తేలుతుంది. రెండు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు భ్రమలు సృష్టించి మీరు చేసిన పాపాలను ఎవరి మీదనో రుద్ది దానికి ఇంకెవరినో వేరే రకమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించడానికి మీరు చేసే ప్రయత్నం ఈ డేట్స్తో సహా నేను చెప్పాను. వీటి ద్వారా పూర్తిగా అవగతం అవుతూ ఉంది. గత ప్రభుత్వం ధరణి ద్వారా మళ్లీ భూస్వామ్య వ్యవస్థ తీసుకొచ్చే ప్రయత్నం చేసిందని ధరణి అధ్యయన కమిటీ కన్వీనర్ కోదండరెడ్డి అన్నారు. హైదరాబాద్ ఫతే మైదాన్ క్లబ్ లో కొత్త రెవెన్యూ చట్టంపై అఖిలపక్ష నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి, సిపిఎం నేత సారంపల్లి మల్లారెడ్డి, పస్య పద్మ, పర్యావరణవేత్త దొంతి నరసింహారెడ్డి, మన్నే నరసింహారెడ్డి, ధరణి సమస్యలపై పోరాటం చేస్తున్న ఇతర నేతలు హాజరయ్యారు. కొత్తగా తీసుకురానున్న రెవెన్యూ చట్టం ముసాయిదాపై చర్చించారు. గతంలో జరిగిన తప్పిదాలు పునరావృతం కావద్దని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. గత ప్రభుత్వం కావాలనే భూములను నిషేధిత జాబితాలో పెట్టిందని విమర్శించారు. పార్ట్ బిలో 20 లక్షల ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో పెట్టారని, ప్రత్యేక డ్రైవ్ క్రింద 2 లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు.
మీరు అధికారంలో ఉండి వ్యవస్థనంతా పూర్తిగా నాశనం చేసి ఎక్కడ రికార్డులు కూడా ఎవరికి దొరకకుండా అడ్మినిస్ట్రేషన్ అంతా కుప్పగూల్చి అన్ని అధికారాలు ఒకరికే కేంద్రీకృతం చేసి మీరు ఉద్దేశపూర్వకంగానే ఈ భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టి ఆనాడు ఇందిరాగాంధీ ఏదైతే భూస్వామ్య వ్యవస్థను రావద్దు ఉండొద్దు అనే ఆలోచనతో పెట్టినరో దానికి విరుద్ధంగా మళ్ళీ ఈరోజు మీరు భూస్వామ్య వ్యవస్థను తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేసిండ్రు. పార్ట్ బిలో దాదాపుగా 20 లక్షల ఎకరాల భూమి మేము అధికారానికి వచ్చేటప్పటికి కూడా పక్కన పెట్టిండ్రు. అది దాదాపుగా నిషేధిత జాబితాలో పెట్టిండ్రు. ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఒక 2 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయగలిగినాం. 4 నెలల్లో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రి వైద్య కళాశాలలో సమస్యలు పరిష్కరించి ప్రారంభిస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రిని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డితో కలిసి సందర్శించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా సర్కారు దవాఖానాలో వైద్యం అందిస్తామని మంత్రి వెల్లడించారు. త్వరలోనే సంగారెడ్డి ఆసుపత్రిలో 500 పడకలు ఏర్పాటు చేస్తామని మంత్రి దామోదర వివరించారు. రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం కలిగించే జీవో 33పై పోరాటం చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్ లో ఆయన్ను కలిసి ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వివరించారు. ప్రభుత్వం అనాలోచితంగా తీసుకొచ్చిన ఈ జీవో కారణంగా తమ పిల్లలు వైద్య విద్య చదివే అవకాశాలు కోల్పోతున్నట్లు హైదరాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్ల నిబంధన వల్ల రాష్ట్రంలో పుట్టిన పిల్లలు ఇక్కడే నాన్ లోకల్ కావడం అత్యంత బాధగా ఉందని వాపోయారు. తమ బిడ్డలకు న్యాయం జరిగేలా చూడాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని హరీష్ రావును కోరారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా న్యాయ పోరాటానికి సైతం వెనకాడబోమన్న హరీష్ రావు జీవో 33పై ఆందోళన చెందవద్దని సూచించారు. ప్రభుత్వం ఎప్పటికైనా అడ్మిషన్ల కోసం స్థానికత నిర్ధారణకు సమగ్ర విధానం తీసుకురావాలని సూచించారు. ఈ వ్యవహారంపై సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేసి తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరగకుండా చూడాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హామీతో నిజాం కళాశాల డిగ్రీ విద్యార్థినులు తాత్కాలికంగా నిరసన విరమించారు. కళాశాల మహిళా వసతి గృహాన్ని యూజీలకే కేటాయించాలంటూ విద్యార్థినుల నిరసనలకు మద్దతు తెలిపిన బల్మూరి కళాశాల వైస్ ప్రిన్సిపల్ తో చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థినులతో మాట్లాడిన ఆయన పీజీల అకాడమిక్ ఇయర్ పూర్తి కాగానే మహిళా వసతి గృహాన్ని 100% యూజీ విద్యార్థినులకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు వసతి గృహం డిగ్రీ వాళ్లకే కేటాయిస్తే తాము ఓయూ నుంచి రావాల్సి వస్తుందని పీజీ అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ ఉపకులపతితో చర్చించి సమస్య పరిష్కరిస్తానని పీజీ విద్యార్థులకు బల్మూరి హామీ ఇచ్చారు. పరిష్కారం అనేది మీకు 3 రోజులలో మేము కల్పిస్తాము, ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేస్తాము అని చెప్పారు. సో మేము ఈ రోజు నుంచి 3 రోజుల వరకు మేము వెయిట్ చేస్తాము. సోమవారం వరకు చూస్తాము. సర్క్యులర్ ఏదైతే మాకు జారీ చేస్తామని చెప్పారో ఆ సర్క్యులర్ వచ్చేంత వరకు మేము మా క్లాస్లకు అటెండ్ అయ్యి తాత్కాలికంగా ఈ ఉద్యమాన్ని మేము విరమించుకొని మా క్లాస్లకు మేము అటెండ్ అయ్యి మా పనులు మేము చూసుకుంటాము. సోమవారం కల్లా ఆ సర్క్యులర్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రాకపోతే మళ్ళీ ఇదే కంటిన్యూ చేసి ఇక్కడే కూర్చుంటాము. శాశ్వతంగా సమస్య పరిష్కారం కావాలంటే ఉన్న హాస్టల్ ఫెసిలిటీని అడిషనల్ గా 2 ఫ్లోర్స్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా గత 6-7 సంవత్సరాలకే ఈ సమస్య ఉన్నప్పటికీ కూడా పోయిన సంవత్సరం కూడా ఏదైతే కడతాము బిల్డింగ్ అని చెప్పి స్థలాన్ని చూపించినప్పటికీ కూడా ఏదైతే విద్య సంబంధించి నిజాం కాలేజ్ పైన చిత్తశుద్ధి లేకపోవడంతో కన్స్ట్రక్షన్ చేయకపోవడంతో పదే ప్రతి సంవత్సరము ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. 100% కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లేదా ఎగ్జిస్టింగ్ హాస్టల్ పైన అడిషనల్ గా 2 ఫ్లోర్స్ కట్టడమా, దీనిపైన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎందుకంటే వారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారితో దీనిపైన చర్చిస్తున్న వారు అమెరికాకి వెళ్ళి రాగానే హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించేందుకే జీఐఎస్ సర్వే చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సర్వే చేస్తున్నామన్నారు. సర్వే ఆధారంగా ఆస్తి పన్ను పెంచబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. డ్రోన్ సర్వే ఆధారంగా మ్యాప్లను సేకరించిన తర్వాత ప్రతి ఆస్తికి డిజిటల్ అడ్రస్లు ఇచ్చి తద్వారా డిజిటల్ హైదరాబాద్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. డ్రోన్ సర్వే వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతామని చెప్పారు. భవన నిర్మాణాల అనుమతులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటి వరకు 130 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సర్వే జరిగిందన్న ఆమె వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తవుతుందని వివరించారు. People are thinking that దీనివల్ల
వాళ్ళ ఓనర్షిప్ డీటెయిల్స్ చెక్ చేస్తామని, లేకపోతే వాళ్ళు నోటరైజ్డా రిజిస్టర్డ్ అవన్నీ మాకు ఇంట్రెస్టే లేదు. బికాస్ జిహెచ్ఎంసీస్ జాబ్ ఈజ్ నాట్ కనెక్టెడ్ టు మీ బిల్డింగ్కి ఓనర్షిప్ ఉందా లేదా, నాట్ మై కన్సర్న్. ట్యాక్స్ పెంచే క్వశ్చనే లేదు ఎక్కడ. అసెస్మెంటే కరెక్ట్ అసెస్మెంట్ చేస్తున్నాం అంటున్నాం అంతే. వీఆర్ జస్ట్ అసెసింగ్ టు సీ దట్ బిల్డింగ్ సైజు మాకున్న రికార్డ్స్లో మీకున్న రికార్డ్స్లో కరెక్టా, యూసేజ్ మాది మీది ఒకటే. దట్స్ ఆల్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ. వీఆర్ యాజ్ ఐ సెడ్, మా గోల్ రైట్ నౌ ఈజ్ ఓన్లీ టు గెట్ ఎవ్రీవన్ ఇన్ ద నెట్. వీ కెన్ ఆల్వేస్ గో టు ద గవర్నమెంట్ అండ్ సీక్ డైరెక్షన్స్. మా గోల్ ఏంటంటే ఒక 6 months మే వరకు వీ వాంట్ టు ఫినిష్ ఇట్. కృష్ణా పరివాహక ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 3,30,000 క్యూసెక్కులు వస్తుండగా స్పిల్వే ద్వారా 3,08,000 క్యూసెక్కులు కిందకు వదులుతున్నారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసి 65,000 క్యూసెక్కులను నాగార్జున సాగర్ కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి వరద రాక దృష్ట్యా సాగర్ ప్రాజెక్టులో మొత్తం 26 గేట్లు ఎత్తి నీరు విడుదల కొనసాగిస్తున్నారు. సాగర్ ఇన్ఫ్లో 2,53,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,69,000 క్యూసెక్కులు ఉంది. తాజా అంశాన్ని చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ 4వ పతకం సాధించింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ప్యారిస్ లోనూ కాంస్య పతకం సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో భారత్ 4వ పతకం సాధించింది. భారత హాకీ జట్టు కాంస్య పతకం దక్కించుకుంది. స్పెయిన్ పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు స్ఫూర్తిదాయక విజయం సాధించింది. టోక్యో ఒలింపిక్స్ లోనూ కాంస్యం గెలిచిన భారత హాకీ జట్టు ప్యారిస్ లోనూ కాంస్య పతకం సాధించింది. जीत के पीछे टीम को किसका बहने की ज्यादा इसने अच्छा किया? नहीं, देखो टीम तो टीम होती है, हर आदमी का रोल होता है, क्योंकि अगर पेनल्टी कॉर्नर बनाया नहीं जाए तो हरमनप्रीत गोल कैसे करेगा और श्रीजेश डिफेंड नहीं करे तो हमारी टीम कैसे जीतेगी? तो हर प्लेयर का जो है वो रोल है. नहीं, देखो पिछली जो 2020 वाली ओलंपिक्स थी उसमें भी हम यही मेडल था. हमें इस बार उम्मीद थी कि हम इसको बेटर कर पाएंगे, लेकिन कोई बात नहीं है, क्योंकि इस लेवल पे उसको मेंटेन करना ही मेरा ख्याल बहुत हमारे लिए खुशी की बात है. नहीं, हमारे लिए डेफिनेटली हमारी देखो क्योंकि हॉकी से ही प्रगट सिंह की पहचान है, तो क्योंकि जब छोटे से लेके अभी तक जो है वो, क्योंकि नाम तो इसी के साथ जुड़ा हुआ है, तो जब भी देश बेहतर करता है, वैसे किसी स्पोर्ट्स में भी जब बेहतर करता है तो नेचुरली है कि वो एक फीलिंग जो है, क्योंकि एक प्लेयर का होना, एक एडमिनिस्ट्रेटर का होना, उसके बाद पॉलिटिकल सिस्टम में होना, क्योंकि कहीं ना कहीं ടീമിലെ അംഗമാണ്. അപ്പോൾ തീർച്ചയായിട്ടും ഒരുപാട് സന്തോഷം, ഒരുപാട് അഭിമാനം ഈ ഒരു മൊമെന്റില്. और इंग्लिश बैच सिंगलेटेड ये हमारे लिए खुशी की बात है. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ఇవాళ లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు. విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవడంతో ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపనున్నట్లు వెల్లడించారు. బిల్లుపై విపక్షాల ఆరోపణలను కిరణ్ రిజిజు తోసిపుచ్చారు. సచార కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని, దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపామని చెప్పారు. ఈ బిల్లుకు తెలుగుదేశం, జేడీయూ, అన్నాడీఎంకే మద్దతు తెలిపాయి. ఈ బిల్లు ద్వారా వక్ఫ్ పాలక వర్గాల్లో మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెంచుతూ పాలనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరి చేయనున్నట్లు రిజిజు పేర్కొన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుతో ఏ మత
సంస్థ స్వేచ్ఛలో జోక్యం ఉండదని తెలిపారు. ఈ చట్టం ముస్లిం మహిళలు, పిల్లలకు ఉపయోగపడుతుందని, వక్ఫ్ బోర్డుల సమాచారాన్ని కంప్యూటరైజ్ చేస్తామని తెలిపారు. ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయని రిజిజు పేర్కొన్నారు. వక్ఫ్ బోర్డులను మాఫియా కబ్జా చేసిందని చాలా మంది ఎంపీలు తనతో వ్యక్తిగతంగా చెప్పారన్న ఆయన, రాజకీయ కారణాల వల్ల ఇప్పుడు వారే ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. హక్కులు పొందని వారికి హక్కులు కల్పించేందుకే ఈ బిల్లును తీసుకువచ్చామని రిజిజు వివరించారు. ఈ బిల్లులో భాగంగా 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చోటు చేసుకోనున్నాయి. లోక్సభలో కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కాంగ్రెస్, టీఎంసీ, ఎంఐఎం, ఎస్పీ సహా మిగతా ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని ఖండించాయి. మైనారిటీలు వారి సంస్థలను నిర్వహించడానికి వివరించే ఆర్టికల్ 30కి ఇది ప్రత్యక్ష ఉల్లంఘనాన్ని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. ఓ వర్గాన్ని ఈ బిల్లు లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. వక్ఫ్ చట్టం సవరణ బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిపై దాడి అని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. ఇది మతపరమైన విభజనను సృష్టిస్తుందని ఆరోపించారు. భారత్కు సంబంధించినంత వరకు బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలే తమకు ప్రధానమని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులకు సంబంధించిన నివేదికలపై భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అక్కడి భారతీయుల భద్రతను నిర్ధారించడానికి అధికారులను సంప్రదిస్తున్నట్లు తెలిపారు. బంగ్లాదేశ్లో శాంతి భద్రతల పునరుద్ధరణ త్వరగా జరగాలని భారత్ ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. బంగ్లాలో ఉద్రిక్తత పరిస్థితి ఇంకా కొనసాగుతుందని రణధీర్ జైస్వాల్ చెప్పారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఎప్పుడు భారత్ను వీడుతారనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. హసీనా ప్రణాళిక గురించి అప్డేట్ లేదని చెప్పారు.